రైతుల పంటలు కాపాడడమే మా ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని గన్పూర్ ఆయకట్టుకు నీటి విడుదల విషయమై ఎమ్మెల్యే మాట్లాడారు. 2 రోజుల క్రితం ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇస్తూ మంజీరా బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. గత 15 నుంచి 20 రోజుల క్రితం నీరు విడుదల చేసి ఉంటే దాదాపు 20,000 ఎకరాల పంటలు కాపాడుకునేవాళ్ళం. ప్రభుత్వం ఎందుకు మొండిపట్టు పట్టిందో, ఎవరైనా రాజకీయం చేశారో మాకైతే తెలియదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలిగా గణపూర్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, వేం నరేందర్ రెడ్డిని నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన తర్వాత మంజీరా బ్యారేజ్ నుంచి గన్పూర్ ఆనకట్టుకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 99 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాగున్నదని అంటున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనని, కేసీఆర్ మళ్లీ సీఎం కావటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ముత్యంగారి సంతోష్ మేఘమాల, మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, నరేందర్ రెడ్డి, వెంకట్రెడ్డి, అరిగే రమేష్ కుమార్, సహకార సంఘం అధ్యక్షులు మనోహర్, సర్పంచులు వినోద్, మోత్కు నిర్మల మల్లేశం, యోహాన్, స్వామి, గీతా రమేష్, కోరబోయిన లక్ష్మీ పెంటయ్య, నాయకులు వేమారెడ్డి, గౌరీశంకర్, సిద్దరాములు, జంగిడి పోచయ్య, మహేష్, ధన్రాజు, మాజీ సర్పంచులు గోదావరి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మరి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇస్తూ మన మంజీరా బ్యారేజ్కు నీళ్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే గత 15-20 రోజుల కింద కనుక విడిచుంటే ఇంకా దాదాపు ఒక 20,000 ఎకరాల వరకు కూడా మరి కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఎందుకు మొండు పట్టు పట్టిందో, లేకుంటే దీంట్లో ఎవరైనా రాజకీయం చేసినో మాకైతే తెలియదు. కానీ మేము క్రెడిట్ రావాలని చూడలేదు. ఒక నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంతకుముందు ఏదైతే పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగిందో, ప్రతిసారి నీళ్లు వదలకుండా మరి ఒకేసారి 2 TMCకి నీళ్లు ఆర్డర్ ఎప్పుడు కేసీఆర్ గారు హయాంలో ఇచ్చిండ్రో ఆ విధంగా ఇస్తారని చెప్పేసి భావించినాం. మరి అదేవిధంగా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి దానికి జాప్యం చేసి పంటలు వేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటే దానికోసం అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మరి అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారికి, కోదండరెడ్డి రైతు కమిషన్ అధ్యక్షుల గారికి, ఈఎన్సీ ఇరిగేషన్ శ్రీధర్ గారు మన ఇరిగేషన్ సెక్రటరీ, మరి HMWSకు సంబంధించిన అధికారులతో నేను అసెంబ్లీలో 22వ తారీఖు మాట్లాడితే 23వ తారీఖు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే ఆ రోజు నుంచి నీళ్ళు వదిలే వరకు కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓపెన్ బహిరంగ లేఖ రాయడం జరిగింది, మంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. తర్వాత స్పందించి నీళ్ళు వదలడం జరిగింది. మేము ఇక్కడ క్రెడిట్ రావాలనో ఇంకేదో కావాలని మేము ఎప్పుడు చూడలేదు. రైతుల పంటలు కాపాడాలన్నది మా ధ్యేయం. ఈరోజు చాలా మంది ముందుకు వచ్చిందంటే మేము చేసిన మంత్రిని కలిసిన మందికి వచ్చింది. మరి నేను అదే అడుగుతున్నాను, ఇదే మీరు మంత్రి గారిని కలిస్తే నీళ్ళు ఇచ్చినట్టయితే మరి ఎందుకు ఆ రోజే కనుక పోయి అడిగితే ఇంకా కూడా కొన్ని పంటలు కాపాడుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అడుగుతాను. రైతుల పక్షాన మనం పోరాటం చేయాలే తప్ప, అడగాలే తప్ప మరి రైతులకు మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రావద్దు. ఈరోజు దాదాపు ఒక 20 నుంచి 30,000 ఎకరాలు ఎండిపోయినాయి నీళ్ళు అందక. కొన్ని ఎకరాలనేమో ఈళ్ళు తగ్గిపోయింది. ఇంకా నీళ్ళు ఇప్పుడు మన అజ్జమారి చెక్ డ్యామ్ దాటి మన ఇటు కోనాపూర్ దాకా రావడం జరుగుతుంది. వరకుంటాం గన్పూర్ దాకా కూడా వస్తాయి. కాబట్టి దాదాపు ఇప్పటికైనా కనీసం ఒక 30-40,000 ఎకరాల వరి పంట కాపాడుకున్నట్టు అవుతుందని చెప్పేసి తెలియదు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉండేదంటే నెక్స్ట్ కూడా పంటకు మీరు నీళ్ళు ఇవ్వకపోయినట్టయితే మీరు ముందే క్రాప్ హాలిడే అనౌన్స్ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే రైతులు పంట పండించుకుంటేనే వాళ్ళ ఇల్లు గడుస్తాయి, వాళ్ళ కుటుంబంకి అదే జీవనాధారం. కాబట్టి ఈరోజు మీరు మరి 2028 జనవరి దాకా అగ్రిమెంట్ చేసుకున్నారు. సింగూరు డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తామని. కానీ 2 ఇయర్స్ అవుతుందా ఇంకా 3 ఇయర్స్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు దాదాపు 3 ఇయర్స్ అయినా కూడా 6 పంటలు పోతాయి.
కాబట్టి 6 పంటలకు సంబంధించి ఒక్కొక్క రైతుకి ఎంతైతే ఎన్ని ఎకరాలు ఉందో ఆ ఒక్కొక్క ఎకరాకు 25 ఏళ్ళ చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పంటలు కూడా చేతికి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని కొనుక్కోవాలని, కొంచెం తాళ్ళు తేలినా కూడా ఎందుకంటే నీళ్ళు లేక తాళ్ళు జరిగినాయి కాబట్టి ఆ పంటలు కూడా కొనుక్కోవాలని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా రైతు బంధు రాలేదు. మళ్ళీ అదేవిధంగా రైతుకు సంబంధించి ఒక ఎకరాకు మాత్రమే వేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమన్నారంటే ఏప్రిల్ 28వ తారీఖు వరకు మొత్తం వేసేస్తామన్నారు. కానీ అందరూ కూడా ఒక ఎకరా వరకే రైతు బంధు పడింది, ఇంకా మిగిలిన ఎకరాలకు పడలేదు. కాబట్టి వాటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఈరోజు 99 రోజులని ప్రణాళిక మరి ప్రభుత్వం చేపడతారు. దీనికి సంబంధించి రేపు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. మండల సభలు, గ్రామ సభలు అయిపోయినాయి, మండల సభలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయలేదు. గతంలో కేసీఆర్ గారు పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి కార్యక్రమాలు నిర్వహిస్తే దానికోసం సపరేట్గా నిధులు ఇచ్చి కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఈ ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా గ్రామ పంచాయతీల నుంచి వాడుకోమనడం వల్ల ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి సవాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఎవరు వస్తలే, తాగునీటికి సంబంధించిన సమస్య పరిష్కారానికి నిధులు లేవు, మోరీలు కడదామంటే నిధులు లేవు, అదేవిధంగా మనకు బల్బులు వేద్దామన్న నిధులు లేవు. ఒక్క నయా పైసలు లేకుండా కార్యక్రమం. ఇప్పుడు ఏంటంటే లిస్టు చదువుతున్నారు, ఇండ్లు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చారు, ఇంకా దరఖాస్తులు చాలా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇచ్చి ఏదో నామమాత్రం ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు తప్ప మొత్తం కూడా ఇవ్వలే. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా మీరు 99 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చినటువంటి అప్లికేషన్స్, కొత్త పెన్షన్స్ ఇవ్వండి, మహిళలకు 2500 ఇవ్వండి, గ్యాస్ సబ్సిడీ ఇవ్వండి. అదేవిధంగా గ్రామాల్లో పోల్స్ ఇబ్బంది అవుతుంది, ఇంటర్మీడియట్ పోల్స్ కావాలా, వైర్లన్నీ కూడా తెగిపోయి పడుతూ ఉన్నాయి, అవన్నీ చేయండి. మురికి కాలువలు సాఫ్ చేయించండి, గ్రామ పంచాయత్ సిబ్బందికి జీతాలే వాళ్ళకి ఇవ్వండి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు వాట్సాప్ సోషల్ మీడియాలో వస్తుంది, మా దగ్గర అయితే పైసలు లేవు, మీరే మమ్మల్ని కాపాడండి. పైసలు లేకుంటే మరి మీరు ఇవన్నీ ఎందుకు హామీలు ఇచ్చిండ్రు? అదేవిధంగా మూసీ నదికి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, మరి ఇప్పుడు గ్రామంలో అభివృద్ధికి నిధులు ఎట్లా రావని చెప్పేసి కూడా మేము అడుగుతాను. ఖచ్చితంగా గ్రామాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చే విధంగా గట్టిగా మరి నిధులు విడుదల చేయాలి. అంతవరకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం పైన ప్రజల నమ్మకం కోల్పోయింది, వారి విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా, మహిళలు, యువకులు అందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నా. ప్రజల్లో ఎవరిని కదిలించినా కూడా మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంది, మళ్ళీ ఆయనే రావాలంటున్నారు. ఖచ్చితంగా వారి అందరి దీవెనతో మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఖాయం.